నా పేరు ఎంకే నరేంద్ర. నాది అనంతపురం రూరల్ మండలం, ఆలమూరు గ్రామము, అనంతపురం జిల్లా నాది. నేను ఆలమూరులో వైఎస్ఆర్సీపీ లీడర్గా యాక్టివ్గా పనిచేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఆలమూరు సూరి దొంగ ఓట్లు ఎక్కిస్తంటే నేను దాన్ని ప్రశ్నించినానని చెప్పి నేను రమణారెడ్డి అన్న కాంట్రాక్టర్ ఆయన మోటార్లు రిపేర్ చేసి సర్వీస్ చేపించేకి తీసి దాన్ని రిపేర్ చేపించి టెస్టింగ్ చేయమని చెప్పింటే దానిలని నేను రిపేర్ చేపించి దాన్ని మేము టెస్ట్ చేసి మేము దాంట్లో దింపడం జరిగింది. నా పైన దొంగతనం కేసు పెట్టి, తప్పుడు దొంగతనం కేసు పెట్టి ఏఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంపత్ కుమార్ అనే అతనితో తప్పుడు కేసు పెట్టించి ఆలమూరు సూరి నన్ను చాలా, నా పరువు ప్రతిష్టని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టినాడు. నన్ను పేపర్ కేపించి, నన్ను దొంగగా ముసుగేపించి, ఫోటోలు తీపిచ్చి ఈ పొద్దు మా కుటుంబ పరువుని బజారుకి ఈడ్చినాడు. నేను ఈరోజు చనిపోవాలని అనుకున్నాను. మా కుటుంబం అంతా చాలా అవమానకరంగా ఫీలైనారు. మా తండ్రి గతంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షునిగా వాల్మీకి సంఘములో పనిచేసినాడు. నేను వాల్మీకి కులస్తుని, బోయ బీసీకి సంబంధించి. నన్ను రకరకాలుగా ఊర్లో దొంగ ఓట్లు ఎక్కిస్తున్నాడని చెప్పి మేము క్వశ్చన్ చేసినందుకు ఆ రోజు నువ్వు మా ఊర్లోకి నువ్వు వీడికి వచ్చి మాట్లాడే ఇదే, నువ్వు నీ ఏగితేమి, నీ కథ ఏందని చెప్పి నా మీద మాట్లాడే అతనే, నువ్వు నిరూపించు, నువ్వు చూపి అని చెప్పి మేము నిరూపించే లోపల నా మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టించి నా సావుకి కారణమే అతనే. ఆలమూరు సూరి, గోనుగుంట్ల సూర్యనారాయణ. నా గతంలో దండిగా ఆయన బేల్దారి పని చేసుకుంటా, రాజకీయం చేసుకుంటా ఊర్లో ఇట్లా అంటే వాళ్ళని ఎవరినైనా బీసీ నాయకులుగా ఎవరైనా ఎదుగుతా అంటే వాళ్ళని తొక్కేసుకుంటా కోట్లు సంపాదించినాడు ఆలమూరులో. ఈ పొద్దు నా మీద, మా కుటుంబం మీద, మా నాయన్ని అవమానించినాడు. మా ఇంటిని, పత్రం ప్రకారం ఉన్న ఇంటిని రోడ్లోకి కట్టినారని చెప్పి జేసీబీ పెట్టి కూల్చినాడు. మా కాంపౌండ్ కూల్చినాడు. సార్, జగన్ సార్, నేను ఇదే మీకు చెప్తున్నాను సార్. పార్టీకి పనిచేసినందుకు కార్యకర్తలని చంపుతున్నారు సార్. దయచేసి మీరు చర్య తీసుకోండి సార్. దీనిపైన కార్యకర్తలను ఎక్కడ తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. బతకనీరు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. పరిటాల సునీత అనుచరుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలమూరు చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. జగనన్న కాలనీ ఇండ్ల పట్టాల్లో గుణాదులు పీకి మట్టి అమ్ముకున్నాడు. అతన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మేము దొంగతనం చేయకుండా రిపేర్ చేపించి దింపిండేమో, టెస్ట్ చేసి దింపిందే మోటార్ని దొంగతనం చేసినాడని చెప్పి కాంట్రాక్టర్ చెప్పినా కూడా, మేము రిపేర్ చేయమని చెప్పినాడు మా పిల్లోడే అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పినా కూడా వినకోకుండా నా మీద తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా మా కుటుంబ గౌరవాన్ని, మమ్మల్ని చాలా బజారుకి ఈడ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను మా తోటలో, అరటి తోటలో ఉన్నాను. నేను ఈరోజు చనిపోతున్నాను. నేను మందు దాగి చనిపోతున్నాను. నా సావుకు కారణము ఆ గోనుగుంట్ల సూర్యనారాయణ కారణము. నా కుటుంబానికి బాధ్యత అతనే. నన్ను ఈరోజు సావుకు కారణం, నన్ను అవమానపరిచి నా సావుకు కారణమైనాడు.